అమ్మా ఉద్ది వదినమ్మా. నువ్వా నమ్రత? మా డాడీ గదిలోకి వచ్చారేమోనని హడలిపోయాను. ఏమిటి అక్కడ దాస్తున్నావు? ఏం లేదు. ఓహో, అయితే అది ఖచ్చితంగా మా అన్నయ్య గుండెగోడే. దాన్ని నీ గుండెల్లో దాచుకుంటున్నావా? తప్పమ్మా, ఉత్తరానికి ఉక్కబోసి ఉక్కిరి బిక్కిరైపోతుంది. బయటిది. నేను తీయను. ఏం రాశాడట? అక్కడ పులి పని పట్టిన మరుక్షణం పులిలా ఇక్కడికొచ్చి నీ మీద పడతానని రాశాడా? పాడు మాటలు. ఏదో రాశాడులే, నీకెందుకు? అంతేలేమ్మా, ప్రేమించుకున్న వాళ్ళు ఎలాగైనా రాసుకుంటారు పూసుకుంటారు, నాకెందుకు? కానీ మరీ అంత గర్వపడిపోకమ్మా. మా అన్నయ్య నాకు ఉత్తరం రాశాడు. నా పుట్టినరోజు నాటికి తప్పకుండా వస్తానని రాశాడు. ఎప్పుడు నీ పుట్టినరోజు? మే 22. అబ్బా, మే నెలలో పుట్టావు, ఈ నెలలోనే పుట్టొచ్చుగా. అమ్మా ప్రీతి, వస్తున్నాను డాడీ. ఎవరొచ్చాడో చూడు. హలో ప్రీతి, కులాసేనా? బాగున్నాను బావా. మీ పేరు నమ్రత కదూ? అవునండి. మీరు వచ్చినప్పుడంతా నన్ను చూసి ఇదే ప్రశ్న అడుగుతారు. నెలకు పేరు మార్చుకుంటారనుకున్నారా ఏమిటి? కాదమ్మా, మా ఫణీంద్ర గొప్ప మొహమాటస్తుడు. అందులో ఆడపిల్లలతో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా మెలటం చిన్నప్పటి నుంచి అతనికి అలవాటు. ఏ ఊరు నుంచి వస్తున్నావు బావా? ఒక ఊరనే ఉంది, వ్యాపారం మీద ఊరూరు తిరగడమే పని. ఇప్పుడు జైపూర్ నుంచి వస్తున్నాను. ఎక్కడున్నా ఎంత పని మీద ఉన్నా నెలకోసారి మామయ్యను ఈ మేనకోడలను చూడటానికి టెన్షన్గా వచ్చేస్తుంటాడు. అందుకే ఫణీంద్ర అంటే నాకు ప్రాణం. ఇలా తిరగడాలని ఎందుకురా, శుభ్రంగా ప్రీతిని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండరా అంటే ఇదిగో ఇలా సిగ్గుపడతాడు తప్ప జవాబు మాత్రం చెప్పడు. ప్రీతి పెళ్లికేం తొందర మావయ్య, ఇంకా చదువుకుంటుందిగా. నేను వెళ్తాను ప్రీతి. భోంచేసి వెళ్ళాం. లేదంకల్, మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వస్తాను. గుడ్ డే ఎవరీబడీ. గుడ్ డే. పద ఫణీంద్ర. నేనమ్మా, పులనుకున్నావా? ఏమిటి ఈ వేషాలు నమ్రత? హడిలు చచ్చిపోయాననుకో. అబ్బా, ఇంత పిరికిదానివి పులికోరలు పీకే అన్నయ్య లాంటి కొడుకుని ఎలా కన్నావు మమ్మీ? అసలు నువ్వు కన్నావో డాడీ కన్నారో నాకు అనుమానంగా ఉంది. తల్లి, మీరిద్దరూ మీ డాడీ పోలికేనమ్మా. అందుకే నన్ను ఇలా హడలగొట్టి చంపుతున్నారు. అడవిలోకి పోయి కనపడకుండా వాడు చంపుతున్నాడు, ఇంటినే అడవి చేసి నువ్వు నా ప్రాణాలు తీస్తున్నావు. ఎస్ మమ్మీ, మేము డాడీ పోలికే. దేశానికి విపత్తు కలిగినప్పుడు పులిలా పాకిస్తాన్ మోకల్ని చెండాడి ప్రాణాలు త్యాగం చేసిన మేజర్ వ్యాఘ్రేశ్వరరావు గారి బిడ్డలం మేము. నువ్వేమో ఇంట్లో మేక పిల్లలా నా అంటావు. అన్నయ్యకు వచ్చిన భయం ఏం లేదమ్మా. ఇదిగో లెటర్ రాశాడు, చదువుకో. ప్రీతి, చదువుకుంటున్నావా? ఏం బావా? ఏం లేదు, నీకోసం దీన్ని తెచ్చి మామయ్య చేతికిచ్చాను. నన్నే స్వయంగా నీకేమైనా పంపించారు.